చంద్రబాబు అనే వ్యక్తి మళ్ళీ గెలవకపోతే మన అన్నంలో మనమే మట్టి కొట్టుకున్నట్టే ఉంటుంది అంతే. ఎందుకంటే 24 గంటలు నేను రాజధానిలో తిరిగి టాటర్ దోల్తా ఉసుక దోల్తా ఉండేవాడిని. పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, అందులో ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మనం నరంలేని నెలక 46 అంకలుగా మాట్లాడతాం. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఆ కొడుకులు ఇద్దరికి ఒక కొడుకు అన్యాయం చేస్తాం, ఒక కొడుకు న్యాయం చేస్తాం. దాన్ని బట్టి రాష్ట్రం అభివృద్ధి అయ్యిద్ది. అయ్యేటప్పుడు ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. నీకు నష్టం జరగవచ్చు, నాకు లాభం జరగవచ్చు, ఇంకోటి సమన్యాయం జరగవచ్చు. అట్లా జరుగుతూ పోతానే ఉంటాయి. ఎవడు అన్యాయం ఎవడు కావాలని ఎవడు చేయడు. రాజకీయ నాయకులు స్వార్థం ఉంటే దాన్ని బట్టి చేసుకుంటుంటారు కొంతమంది, అవి జరుగుతుంటాయి. ఆ స్వార్థం గురించి రాజకీయంలో దిగినోడు ప్రతి ఒక్కరిది స్వార్థమే. ఇప్పుడు ఆడదాకా ఎందుకు నేనుండా ఉసుక తోలుతుంటా, నీకు 3500 తోలుతా, ఆయనకు 4000 తోలుతా, అది నా స్వార్థమేగా. ఇంకొక ఆయన వస్తాడు 3000కే తోలుతా, అదే ఒక స్వార్థం. ఉసుక దోలేవాడి కాడ ఎంత స్వార్థం అంటే రాజకీయ నాయకుడు గెలిచేది ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడానికి 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మళ్ళీ ఆ డబ్బంతా మళ్ళీ సంపాదించుకుంటాడు. ఎవరైనా సరే సంపాదించుకోవడానికే వస్తారు, అందులోకి పోగొట్టుకోవడానికి ఎవరు రారు. ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టి ఆర్డర్ కొంటున్నా, దాని మీద ఒక 20 లక్షలు సంపాయాలనే కొంటాను, కానీ పోగొట్టుకోవాలనే కొన్నగా. అది ఎవరైనా వాళ్ళ స్వార్థం కొందే వస్తారు. కాకపోతే ఏంటంటే ఈ జనాన్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంటుంది. నువ్వు న్యాయం చేయొచ్చు, నేను అన్యాయం చేయొచ్చు. ఇప్పుడు వరకు నాకు తెలిసినందుకు మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులు మొత్తం ఈసీకి అప్పచెప్పిన మనిషి ఎవరు? అయిన మంత్రుల్లో, కేంద్ర మంత్రుల్లో 6660 కోట్లు ఏమని రూపాయితో సహా అప్పచెప్పిన మనిషి ఒక పెమ్మసాని చంద్రశేఖర్. అంతే కదా, ఆయన ఒక్కడే. అది మీకు కూడా తెలుసు. ఎవరైనా ఎత్తారా? ఎవరది? అది మనం నిజం మాట్లాడినప్పుడు ఒక్కొక్కళ్ళు కొంట అవుతుంటారు, ఒక్కొక్కళ్ళు మంచి అవుతుంటారు, ఒక్కొక్కళ్ళు చెడు అవుతుంటారు. దాన్ని బట్టి ఏంటంటే ఎవరిని తీసేయకూడదు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోవాలి.